సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనము మూడు చరిత్ర పారాయణ 8వ అధ్యాయంలో ఉన్నామండి. నిన్న అంబికాకి స్వామి శ్రీపాదస్వామి ఆశీర్వాదం ఇస్తాడు కదా, మరుజన్మలో నేను నా వంటి కుమారుణ్ణి నీకు ఇస్తాను అని. అలాగే నువ్వు నిత్యము శివపూజ చేయమంటాడు. అదేవిధంగా ఆ తల్లి ఎలాగాని వేడుకుంటుంది. దాన్ని శ్రీపాదస్వామి, అమ్మ, ఉజ్జాయిని పట్టణాన్ని చంద్రసేనుడనే రాజు పాలించేవాడు. అతని మిత్రుడు మణిభద్రుడనేవాడు శివుని వరప్రభావం వలన చింతామణిని పొందాడు. ఆ మణి యొక్క విలువ లెక్కకు మీరినదని తెలుసుకుని దానిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని కొందరు రాజులు చతురంగ బలాలతో యుద్ధానికి తరలివచ్చారట. ఆ సమయంలో మణిభద్రుడు, చంద్రసేన మహారాజు ఇద్దరూ ఏకాగ్ర నమస్కులై ప్రదోషకాలంలో శివపూజ చేయసాగారట. ఒక త్రయోదశి శనివారం నాడు ప్రదోష సమయంలో వారు పూజ చేస్తూ ఉంటే చూచి ఆ పట్టణంలోని గోపబాలకులు కూడా తమ ఇండ్ల ముంగిళ్లలో ఆకులతోనూ పువ్వులతోనూ పూజ చేయసాగారట. వారి తల్లులు ఆ పిల్లలను భోజనం కోసము ఇంట్లోకి లాక్కుపోయారట. వారిలో ఒకరి వద్ద నుండి వాని తల్లి పూజా సామాగ్రి లాగివేసి వాడిని బలవంతంగా లేవదీసిందంట. అప్పుడు ఆ బాలుడు తన శివపూజకు విఘ్నం కలిగినందుకు చాలా దుఃఖపడి ఆ దోష పరిహారానికి మరణించడానికి కూడా సిద్ధపడ్డాడటండి. అప్పుడు విశ్వసాక్షి అయిన పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమన్నాడంటండి. ఆ బాలుడు ఆ దివ్యమూర్తికి ప్రణామము చేసి తన తప్పును మన్నించమని ప్రార్థించాడు. శివుడు వాచ్య భక్తి చేత నీవు నా సాయుధ్యము పొందగలవు. నీ తల్లి తెలియక అపరాధము చేసింది, అయినా నీ అర్చనా విధానము చూసింది కనుక మరుజన్మలో విష్ణుజనని అవుతుంది అని వరమిచ్చి ఆ స్వామి అంతర్ధానమయ్యాడటండి. అక్కడున్న లింగము దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నది. యుద్ధానికి వచ్చిన రాజులంతా ఇది చూచి సూర్యుడు రాత్రిపూట కూడా ప్రకాశిస్తున్నాడని తలచారట. అంతటి భక్తి శ్రద్ధలు ప్రజలలో కలిగించిన పుణ్యాత్ముడైన చంద్రసేనుడికి మేలు చేయదలిచి అంతటి మహానుభావునితో యుద్ధము చేయాలనుకోవడం బుద్ధి తక్కువని పశ్చాత్తాపము చెందారట. వారంతా సగౌరవంగా చంద్రసేన మణిభద్రులను దర్శించడానికి వచ్చారటండి. అప్పుడే పూజను ముగించిన రాజు ఆ ప్రకాశానికి కారణం తెలుసుకుని తనను చూడవచ్చిన ఆ రాజులతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ దివ్యలింగాన్ని చూచి ఆనందించాడటండి. ఆ గోపాలకుడు చెప్పగా ఆ వృత్తాంతమంతా విన్న చంద్రసేనుడు మిగిలిన రాజులు ఆ పిల్లవాడికి గోపాధిపత్యము ధనము అంటే గోపాధిపత్యము ధనము ఇచ్చి వెళ్ళిపోయారట. తరువాత ఆ గోపాలుని తల్లి యశోదగా జన్మమెత్తిందంటండి. విష్ణువుకు జనని అయ్యింది కనుక అమ్మ, శివపూజ మహిమ వలన మరుజన్మలో నీవు కూడా అలాగే అవుతావు అన్నారు. చూడండి, శ్రీపాదస్వామి అంబికకు ఈ విధంగా చెప్పారు. ఏమనంటే మరుజన్మలో నా వంటి పుత్రుడు పుడతాడులే అన్నాడు కదా ఆయన. ఏ విధంగా స్వామి అంటే నువ్వు శివపూజ చెయ్యి అన్నారు. ఆ శివపూజ ఎందుకు చేయాలి, చేస్తే ఏంటి ఫలితం అని ఆవిడ అడుగుతుంది. అప్పుడు ఆయన ఈ కథ అంతా చెప్పుకొస్తారన్నమాట శ్రీపాదస్వామి. ఈ కథ అంతా విన్న తర్వాత చూడండి, ఆ బాలుని యొక్క తల్లికి లాగేస్తుంది. అయినా సరే ఆ అపరాధము చేసింది ఆవిడ. అయినా చూసింది. ఆ పూజా విధానాన్ని చూడడం వల్ల ఎంత ఫలితం వచ్చింది. మరుజన్మలో విష్ణుజనని అవుతుందని ఆయన వరం ఇవ్వడము, ఆ తర్వాత మరుజన్మలో ఆవిడ యశోదగా జన్మించి విష్ణువునకు జనని అయ్యింది. కనుక అమ్మ, శివపూజ మహిమ వలన మరుజన్మలో నీవు కూడా అలాగే అంటే శ్రీపాదస్వామి లాంటి పుత్రుణ్ణి కంటావు అని చెప్పాడండి స్వామి. ఈ కథ విని అంబిక ఇలా అడిగింది, స్వామి, శివపూజ వలన కలిగే ఫలితము వచ్చే జన్మలో కదా మీరు చెప్పేది, మళ్ళీ మరుజన్మలో కదా, మరి ఈ జన్మకి ఎలాగా, ఈ జీవిత శేషము నేను ఎలా గడపాలి,
మహానుభావ, అందరి పరిహాసాలకు గురి అవుతున్న నా బిడ్డడు ఏ క్షణాన ఆత్మహత్య చేసుకుంటాడో తెలియదు. నన్ను మాతృత్వంతో రక్షించు స్వామి అని వేడుకున్నది. ఆ కరుణాసముద్రుడి హృదయము కరిగి తన చేతిని ఆమె కుమారుని తలపై పెట్టి ప్రణవముచ్చరించాడు. ఆ మూర్ఖబాలుడు తక్షణమే బృహస్పతి అంతటి జ్ఞాని వక్త అయ్యాడు. భగవంతుడు తలుచుకుంటే ఎంతండి, ఇటువంటి వాడినైనా సరే మహానుభావుడు అందరినీ కూడా ఆయన అభయహస్తాలతో ప్రక్షాళన చేస్తాడండి. అదేవిధంగా ఆ బాలుడు కూడా ఆయన అభయం పెట్టగానే అప్పుడుకి తీరిందండి అతని కర్మ. ఆ తల్లి వేడుకోలు ఇతని కర్మ తీరింది కాబట్టి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం ఆ పిల్లవాడికి దక్కింది. అప్పుడు అతను మంచి జ్ఞాని అవుతాడు, వక్త అయ్యాడు. అప్పుడు అతనిని మాతృసేవక నియోగించి శ్రీపాదస్వామి ఆమెతో, అమ్మ దుఃఖము విడిచి నీ జీవిత శేషమంతా శివపూజలో గడుపు, వచ్చే జన్మలో నా ఎంతటి కుమారుడు కలుగుతాడు అని వరమిచ్చాడు. ఆమె పరమానందభరితురాలయ్యి పుత్రునితో తన ఊరికి వచ్చి జీవితమంతా శివార్చనలో గడిపి ధన్యురాలయ్యిందండి ఆ తల్లి. చూసారా, స్వామి వరమిచ్చినట్టుగానే. మరి శ్రీ దత్తాయ గురువే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతియే నమః. మనము 8వ అధ్యాయాన్ని కంప్లీట్ చేసుకున్నామండి. రేపు 9వ అధ్యాయంలోకి వెళదాము. అంతవరకు అందరికీ సాయిరామండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.